అమ్మ తత్వమును ఆలపింతుము, ఆలకించరండి. అమ్మను చూడ అభయము వేడ ఆలసించకండి. తక్కిన వెల్పుల తీరు వేరు, మా తల్లి తీరు వేరు. మొక్కిన వారికి మొక్కని వారికి మోక్షమిచ్చి తీరు. ఈ అమ్మలో వీళ్ళని నమ్మకరా నువ్వు, వీళ్ళంతా ఏదో డబ్బులకి ఇది చేస్తూ ఉంటారు, నువ్వు ఆయన నమ్మొద్దు అనే ఫీడ్బ్యాక్లో నాకున్నట్టు పూర్వ సంస్కారం. ఒక వ్యక్తిని దైవంగా నమ్మే సంస్కారం నాకు లేక ఈ అమ్మల బొమ్మలు నాకు ఎట్టుబడి కాదనే పుస్తకాన్ని నేను తీసుకోను. నేను అమ్మ దగ్గరికి ఎందుకు వస్తున్నాను, క్రోధం తగ్గితే బాగుంటుంది అనుకుని వచ్చాను. ఒక నామాన్ని ఏదైనా సరే అక్షర లక్షల నామం చేస్తే ఆ దైవాన్ని మీరు రక్తమాంసాలతో చూడగలరు అని రాసింది అందులో. శ్రీరామ అనే మంత్రాన్ని మనం 3 లక్షలు చేస్తే మనకి రాముడు రక్తమాంసాలతో పట్టుకోవచ్చు. మనం ఖాళీగా ఉన్నప్పుడు, ఉద్యోగం చేస్తున్నప్పుడు కానీ, నడుస్తున్నప్పుడు కానీ శ్రీరామ శ్రీరామ శ్రీరామ. ఈ రిలీజియస్ టేస్ట్ ఉంది కాబట్టి ఈ మాతృశ్రీ పత్రికని నేను చదివించాలి అనే బుద్ధి కలిగి నన్ను సందాదారుగా చేర్పాడు. అమ్మ చాలా బాగా మాట్లాడుతుంది, చాలా ఇదిగా చేస్తుంది అని చెప్పాడు. అందులో నాకు నచ్చినటువంటి మొదటి అమ్మ సూక్తి, అనుకున్నది జరగదు, తనకున్నది తప్పదు. అమ్మ స్వయంగా ఇంత ప్లేట్లో పెట్టారు, ఎంత ఉందన్నమాట. అంటే దాన్ని కలిపేసేసి అందరికి వచ్చిన వాళ్ళందరికీ పెడుతున్నారు. ఇంతమంది పెట్టే మళ్ళీ ఎంత ఉందో అంతే ఉంది. శ్రీ బొప్పూడి రామబ్రహ్మం గారు ఆంధ్రా బ్యాంకులో జనరల్ మేనేజర్గా చేసి రిటైర్ అయి గత 37 సంవత్సరాలుగా అమ్మను దర్శించి ఆ అమ్మ సేవకే అంకితమైన పుణ్యాత్ములు వీరు. శ్రీ విశ్వజననీ పరిషత్తుకి 10.5 సంవత్సరాలు ప్రెసిడెంట్గా పనిచేసి విద్యా పరిషత్తుల్లో ఈ కాలేజీ పాఠశాల అభివృద్ధికి ఇతోధికంగా కృషి చేస్తూ ఎల్లప్పుడూ అమ్మ స్మరణ చే, అమ్మ సేవ చే పునీతులవుతున్న ధన్యజీవి. నేడు అమ్మతో మా అనుభవాల శీర్షికన వీరి అనుభవాలు పంచుకునేందుకు గాను వీరిని కలిశాం. వారి అనుభవాలు మనతో పంచుకునేందుకు గాను వారి దయతో అంగీకరించారు. వారి అనుభవాలు మనతో చెప్పబోయే ముందుగా వారి గురించి, వారి కుటుంబ సభ్యులు, కుటుంబ నేపథ్యాన్ని గురించి మనతో వారు మనందరి కోసంగా తెలియపరుస్తారు. నమస్కారం రామబ్రహ్మం గారు. నమస్కారం. జై హో మాత. మాది కృష్ణా జిల్లా జమీగుల్లేపల్లి గ్రామం. మాది రైతు కుటుంబం. మా అమ్మ కృష్ణ భక్తురాలు. చదువుకునేది 5వ తరగతి అయినా తాను 200 పద్యాల పైచలుగా చెప్పే నీతి శతకాలు కానీ, పోతన భాగవతంలో కానీ. నాన్నగారు కూడా 5వ తరగతి వరకే చదువుకున్నారు, కానీ ఆయన కర్మయోగి. ఊళ్ళో ఆయుర్వేద పశువైద్యం ఉచితంగా చేసేవారు. ఇది వ్యవసాయం చేసుకుంటూ తాను ఇతరులకు ఏదైనా అవసరం వచ్చినప్పుడు ఆకుల అలాలతో ఆయుర్వేద వైద్యం చేసేవారు. అది మా అమ్మకి కజిన్ సిస్టర్ యొక్క హస్బెండ్ దాంట్లో నిష్ణాతులు అయితే తనకైనా తెలియపోతే ఆయన కనుక్కు కూడా చేశారు. అట్లాంటి స్వభావం. నలుగురికి సహాయం సేవా తత్పరతతో బాగా ఇంట్రెస్టెడ్గా ఉండేవారు. అమ్మ రోజు నిత్యం తాను తులసి చెట్టుకి రోజు నీరు పోయింది, సూర్యుడికి నమస్కారం చేయకోకుండా భోజనం చేసేది కాదు. పనంతా చేసుకుని స్నానం చేసి ఈ 2 పనులు పూర్తయితే కానీ తన కార్యక్రమాలు చేసేది కాదు. అట్లా ఆమె దగ్గర నుంచి నాకు కొంచెం భక్తి పాలు కొద్దిగా నుంచి వచ్చింది. మీ సోదరులు సోదరిమణులు ఎంతమంది ఉంటారు? నేను మా ఇంట్లో పెద్దవాడిని. నా తర్వాత నాకు 2 సోదరి మణులు. తర్వాత నాకు ఒక తమ్ముడు ఉన్నాడు. వాళ్ళంతా కూడా వ్యవసాయ కుటుంబాల్లోనే ఉన్నారు. నాకొక్కడికే మా తల్లిదండ్రుల తరఫున ఇటు నుంచి తల్లి తరఫున కానీ తండ్రి తరఫున కానీ
చదువుకున్న వాళ్ళలో మొదటి గ్రాడ్యుయేట్ని, పోస్ట్ గ్రాడ్యుయేట్ని, మొదటి ఉద్యోగం వచ్చిన వాడిని నేనే. ఇది నా బ్యాక్గ్రౌండ్. నేను మా నాన్నగారు నేను ఉద్యోగంలో చేరే ముందు మా ఇంట్లో ఉన్న సభ్యులందరినీ కూర్చోబెట్టి నాకు ఒక చిన్న సందేశం ఇచ్చారు. చెప్పండి. ఆ సందేశం ఏంటంటే, నీకున్న దాంతో సరిపెట్టుకోవడం నేర్చుకోవాలి అని చెప్పారు. తృప్తి పట్టడం నేర్చుకోవాలి, సరిపెట్టుకోవడం నేర్చుకోవాలి అని చెప్పారు ఆయన. సరిపుచ్చుకోవటం వేరు, తృప్తి వేరు. అంటే అప్పులు చేయటం కానీ, అర్థమైంది. లేకపోతే ఇతరుల దగ్గర చేయి చాడటం కానీ, ఇలాంటి పనులు చేయకోకుండా ఉన్నదాంతో సరిపెట్టుకుని బ్రతకటం అనేటువంటిది నేర్చుకోవాలి. అంటే ఈ సరిపెట్టుకోవడానికి నేనే అమ్మ చెప్పిన తృప్తికి తర్వాత కనెక్షన్ ఉన్నా, అందుకని ఇది చెప్పాల్సి వచ్చింది. అవునులేండి, ఈ సందేశానికి తప్పకుండా. ఇది ఈ విధంగా నేను ఈ బ్యాక్గ్రౌండ్తో యూనివర్సిటీలో చదువుకోవటం, మళ్ళీ మా తమ్ముడు వాడు 8th క్లాస్తోనే ఆపేశాడు, మా సిస్టర్స్ 5వ తరగతితోనే ఆపేశారు. ఇది మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, చదువు సంధ్యలు. బాగుందండి. సరే, నేను ఉద్యోగంలో కష్టపడి, ఉద్యోగంలో నాన్నగారు ఎంత కష్టపడి చదివించారు అని చెప్పి కష్టపడి పైకి రావడం మొదలుపెట్టాను. అదృష్టవశాత్తు అయితే నేను ఎక్కువ చదివి డిగ్రీలు చదువుకుని పైకి వస్తానికి అవకాశం ఉందని ఆ విధంగా నేను కష్టపడి, నాకున్నటువంటి మా నాన్నగారు చదివించింది MA MSc అయితే పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ అప్లైడ్ స్టాటిస్టిక్స్ చేసి బ్యాంకులో CAIB అనే మా ప్రొఫెషనల్ ఎగ్జామినేషన్ కంప్లీట్ చేసి ICAA కూడా నేను సొంతంగా ఇంటర్మీడియట్ దాకా కూడా చేశాను. సర్టిఫికేట్ ఎగ్జామినేషన్ ఇండస్ట్రియల్ ఫైనాన్స్ అని చేసి మొత్తానికి నేను అనుకున్న దాంట్లో ఎప్పటికైనా సరే మా బ్యాంకులో ఇండస్ట్రియల్ ఫైనాన్స్ హెడ్ అవ్వాలనుకున్నాను. నేను ఆ విధంగా తృప్తిగా ఆ పొజిషన్కి వచ్చి రిటైర్ అయ్యాను. తర్వాత బ్యాంకులో ఇంకొక విశేషమైనటువంటి అంటే ఈ రోజు వరకు కూడా బ్యాంకు 1923లో పెట్టారు. అమ్మ పుట్టిన సంవత్సరం అది ఒకే సంవత్సరం. అవును. అలాంటి బ్యాంకులో ఇప్పుడు 1923లో స్థాపించినటువంటి సంస్థ 2012 వరకు అసిస్టెంట్ జనరల్ మేనేజరు, డిప్యూటీ జనరల్ మేనేజరు, జనరల్ మేనేజరు ఒకే వ్యక్తి ఈ 3 పోస్టులోనూ ఇండస్ట్రియల్ ఫైనాన్స్ చేయలే. ఆ ఒక్క పొజిషన్ ఆ ఒక్కడికి అర్హత వచ్చింది. ఇది అమ్మ ఇచ్చినటువంటి ఒక గొప్ప వరం లాంటిది అనమాట. అంటే దీనికి ఎంతో నిజాయితీగా చేశాడని మేనేజ్మెంట్ నమ్మబట్టి ఈ 3 పోస్టులు ఇచ్చింది. అది నా అభిప్రాయం అది. అవును. అందుకే నాకు అట్లాంటి పొజిషన్ వచ్చింది. తర్వాత నా జనరల్ మేనేజర్ రావటం కూడా ఇందులో నాకు ఒక అమ్మగారి యొక్క ఒక కృప లేకపోతే ఆశీస్సు అనేది ఉన్నది అని అనిపిస్తుంది. ఎందుకంటే జనరల్గా 1 ఇయర్కి తక్కువైన వాళ్ళకి జనరల్ మేనేజర్గా ప్రమోషన్ ఇవ్వరు. కానీ నా విషయంలో ఇతను చాలా మెరిటోరియస్గా చేశాడు, కానీ ఇప్పటివరకు ఇంటర్వ్యూకి రాలేదు, ఫస్ట్ టైం వచ్చాడు. కనుక ఇతన్ని ఇవ్వకోకుండా పంపించడం ధర్మం కాదని మా చైర్మన్ మిగతా బోర్డు ఫీల్ అయ్యి నేను అప్పటికే నాకు ఇక ప్రమోషన్ ఇవ్వరని నేను రిజైన్ చేయడానికి ఒక సబ్మిషన్ చేశాను. అయితే నాకు రాత్రి 9 గంటలకి ఫోన్ చేసి ఒకసారి ఆఫీస్కి రమ్మని చెప్పారు. నువ్వు కనుక ఆ కాగితాన్ని కనుక విత్డ్రా చేసుకుంటే నీకు ప్రమోషన్ ఇస్తాము జనరల్ మేనేజర్ గారి స్పెషల్గా ఇచ్చి నాకు జనరల్ మేనేజర్గా ఇచ్చారు. అంటే సంవత్సరం లోపు వాళ్ళకి ఇవ్వనటువంటి విషయాన్ని కూడా దాన్ని వదిలేసేసేసి నాకు ప్రమోషన్ ఇచ్చారు. కేవలం అమ్మ యొక్క కృప వల్ల దయ వల్ల జరిగింది అనేది నా విశ్వాసం. చాలా బాగుంది. ఇది విశ్వాసానికి సంబంధించినటువంటి విషయం. అవును. ఇది తర్వాత మీ భార్య, మాకు వారి పేరు, పిల్లలు ఎంతమంది? నా భార్య పేరు స్వరూపరాణి. అదే నాకు 4 పిల్లలు. నాకు మొదటి అమ్మాయి MA BEd. ఆమె ఇంగ్లీష్ టీచర్గా మాల్దీవ్స్లో పనిచేస్తాను. మా పెద్దలుడు ఆయన ఆంధ్ర బ్యాంకులో క్లర్క్గా చేసి అది రిజైన్ చేసి ఆయన కూడా కామర్స్ టీచర్గా మా అమ్మాయితో పాటు ఇద్దరు కలిసి మాల్దీవ్స్లో ఉద్యోగం చేసుకుంటాను. 2 సంతానం. నాకు అబ్బాయి, వాడు రవికుమారు. వాడు ముందు ఇంజనీరింగ్ చదివి ఇంజనీరింగ్ కంప్లీట్ చేయకపోతే ఒక స్టేజ్లో అనేకటువంటి ఉద్యోగాలు, చిన్న ఉద్యోగాలు చేసుకుని కొద్దిగా 2 లక్షల రూపాయలు ఇచ్చాడు. వాడికి ఒక సైట్ ఏది కొనుక్కున్నాను. తర్వాత వాడు ఒకరోజు ఫైన్ మార్నింగు నేను
కంప్యూటర్ విద్య నేర్చుకుంటాను నాన్నగారు, నాకు డబ్బు కావాలి. వీడికి చదువు రాలేదు, అట్లాంటి చదువుకుంటున్నాడని చాలా సంతోషించి వాడికి నేను అప్పు చేసి మళ్ళీ దానికి కావాల్సిన డబ్బు ఇచ్చాను. వాడు వరకిల్ చేశాడు. వరకిల్లో చేస్తే 43 మందిలో మొదటి 2వ వాడుగా వచ్చాడు. ఆ ఇన్స్టిట్యూట్లో వాళ్ళు ఏమన్నారంటే, నీకు మంచి పట్టున్నది కంప్యూటర్స్లో, సాఫ్ట్వేర్లో, నువ్వు వరకిల్ ఫైనాన్స్ కూడా చేస్తే పైకి వస్తావు అని చెప్పి సజెషన్ చెప్పారు. దానికి ఒక 70,000 కావాలి. నా దగ్గర 70,000 లేకపోతే ప్రావిడెంట్ ఫండ్ అప్పు, మిగతా అప్పులన్నీ పెట్టి వాడికి డబ్బు ఇచ్చాను. అంటే వాడికి నేను ఎంత జనరల్ మేనేజర్ ఉద్యోగం చేసినా నా దగ్గర పిల్లవాడికి 70,000 ఇవ్వడానికి కూడా నా దగ్గర డబ్బు లేదు అని. అంటే మీరు నీతిగా నిజాయితీగా చేయటం లేని వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు. అదే ఉద్దేశించాను. అయితే అప్పుడు మొత్తానికి వాడు కష్టపడి 16 గంటలు రోజు చేసి ఆ వర్కిల్ ఫైనాన్స్ కూడా నేర్చుకున్నాడు. తర్వాత వాడికి దాంట్లో 5,000 రూపాయలు ఉద్యోగంతో స్టార్ట్ చేసి ఇవాళ వాడు రోజుకి 400 పౌండ్స్, అబ్బా, బ్రిటిష్ పౌండ్స్ సంపాదించుకునే లెవెల్కి ఎదిగి వాడు అదృష్టవశాత్తు 2 కోట్ల పైచలుగా ఇండియాలో ఆస్తి ఏర్పరచుకున్నాడు. నాకు జనరల్ మేనేజర్ చేసిన నా దగ్గర 10 లక్షల ఆస్తి కూడా లేదని చెప్తే మీరు నమ్మకపోవచ్చు. ఇది యథార్థం. నిజమే. ఇప్పుడు మీరు అంత అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే, నేను నన్ను ప్రెసిడెంట్గా ఇక్కడ ఎన్నుకుంటానికి ఒక కారణం ఈ నిజాయితీ గురించి తెలిసి ఇలా నిక్కచ్చిగా నిజాయితీగా బతుకుతాడనే ఉద్దేశంతో నన్ను ప్రెసిడెంట్గా ఎన్నుకున్నారనేది నా భావన. అది యథార్థమో కాదు నాకు తెలియదు, నాకున్న భావన అది. అది కూడా అంటే అమ్మ ఆ ఒక క్వాలిటీ కోసం నన్ను తీసుకుని తన ప్రెసిడెంట్గా చేసుకునేది ఒక అభిప్రాయం. అది నిజం. ఇప్పుడు అమ్మ మిమ్మల్ని ఆ రకంగా ప్రెసిడెంట్గా మీరే ఉంటే బాగుంటుందని 10.5 సంవత్సరాల పాటు కంటిన్యూగా మీరు చెప్పినట్టుగా చేసిన వాళ్ళు ఎవరూ లేరు ఒకే పీరియడ్లో ప్రెసిడెంట్గా విశ్వ పరిషత్కి. ఆ అవకాశాన్ని, మీలో ఉన్న క్వాలిటీ ఏదైనా కానండి, మీలో ఉన్న భక్తి, నిజాయితీ, శ్రద్ధ, ఇవన్నీ కూడా కావచ్చు. లేదా అమ్మ అనుంగబిడ్డగా మీకు అవకాశం ఇచ్చింది. ఆవిడ డైరెక్ట్గా కూర్చొని ఇక్కడ కూర్చోపోయినా కూడా అవకాశం ఏమిటో అమ్మ చేయించడం అనేది అనుకోవాలి. ఇది మా పెద్ద అబ్బాయి గురించి అలా. నేను నా సొంత ఇల్లు లేదు, నేను వాడి ఇంట్లో నేను ఉంటున్నాను. అయితే మాలో జనరల్గా కట్నాలు కొంచెం ఎక్కువ. అవును. మేము అంటే మన కులాల పట్టింపు లేదు ఇక్కడ మన సంస్థలో. అయినా ఊరే ఇక్కడ సందర్భశాత్తు చెప్పుకోవటం, ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ భగవంతుడు కమ్మవారు. మేము కమ్మవారిలో కొంచెం డౌరీస్ సిస్టమ్ ఎక్కువగానే ఉంటుంది. కానీ నేను 2 కోడళ్ళే కట్టాలు లేకుండా చేసుకున్నాను. మీరు చెప్పింది నిజం. ఎందుకంటే వాళ్ళు పెద్దగా ఆర్థికంగా ఉన్నా లేకపోయినా కూడా లక్షల్లో ఉంటుంది కట్నం. అట్లాంటిది మీరు ఆ రకంగా మీ పిల్లలకి బాగా మంచి ఉజ్వలంగా సంపాదించుకునే పిల్లలకి. మా పెద్ద కోడలు అంటే దీనికి చేసుకోవడానికి ఒక కారణం ఏంటంటే, మా కోడలు పెళ్ళి రోజుకి ఆమె BSc ఫస్ట్ క్లాస్లో పాస్ అయింది. MSc ఫస్ట్ ఇయర్ ప్రైవేట్గా పాస్ అయింది. మేము చేసిన తర్వాత అసలు వాళ్ళకి అనుమానం వచ్చింది, ఈ అబ్బాయి ఇంజనీరింగ్ కంప్లీట్ కాలేదు, ఈ అబ్బాయికి ఇస్తే పిల్ల సుఖపడుతుందా లేదా అని ఒక 20 రోజులు చెప్పాలి. అప్పుడు మా బాబు ఒక 100 మంది చేత ఆంధ్ర నుంచి తీసుకెళ్ళి టవర్స్, ఏది కమ్యూనికేషన్ టవర్స్ ఫ్యాబ్రికేషన్ చేస్తున్నాడు సబ్ కాంట్రాక్ట్ తీసుకుని. మా పెద్దకోళ్ళ బాబాయిని పంపించి అక్కడ ఇన్వెస్టిగేషన్ చేసుకురామని పంపిస్తే అక్కడి నుంచి ఆయన ఫోన్ చేశాడు, ఈ అబ్బాయి డిగ్రీ లేకపోయినా చాలా సమర్థుడు, 100 మంది చేతి ఇక్కడ పని చేస్తున్నాడు, నాకు ఆశ్చర్యం వేస్తే ఎంత బాగా చేస్తున్నాడు అని, మీరు వెంటనే చేయించుకోమని ఫోన్ చేస్తే వాళ్ళు అప్పుడు కదిలి వచ్చారు. అంటే అట్లా జరిగింది అనమాట. అంత అపనమ్మకంతో వాళ్ళు ముందుకు వచ్చి చేశారు. చాలా బాగున్నారు. పెళ్ళయి వాళ్ళకి మా పెద్దమ్మాయికి ఒక బాబు, అబ్బాయి ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్లో ఉన్నాడు ఇప్పుడు. మా పెద్ద బాబుకు 2 కవల పిల్లలు, 2 ఇప్పుడు 11వ సంవత్సరం వాళ్ళు. మీరు మొట్టమొదటిసారి జిల్లెలమూడి అమ్మల గురించి ఎవరు మీకు చెప్పారు? ఏ సంవత్సరంలో ఎట్లా వచ్చారు? సుమారు
61, 62 ప్రాంతంలో డేట్ కరెక్ట్గా చెప్పలేను. పాలకొల్లు నుంచి ఒక వైశ్య కుర్రాడు నా దగ్గర క్లర్క్గా చేరాడు ఆంధ్ర బ్యాంకులో. ఆయన ట్రైనింగ్ ఇస్తున్న సమయంలో వాళ్ళు అమ్మను చూసి వచ్చారు. అతను జీవిత మహోదయ తరంగాలు మన పాత పుస్తకాలు 3 భాగాలుగా వేసినటువంటి జీవిత మహోదయ పుస్తకంలో మొదటి భాగాన్ని తీసుకొచ్చి నాకు ఇచ్చి అమ్మని గురించి చదవమన్నాడు. అమ్మ అందులో సిల్క్ చీర కట్టుకుని చాలా రంగు ఒక దిండు వేసుకుని విలాసంగా కూర్చుని ఉన్నటువంటి ఫోటో ఉన్నది. ఆ ఫోటోని అది చూసిన తర్వాత మా నాన్నగారు నాకు ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ ఏంటంటే, ఈ అమ్మలో వీళ్ళని నమ్మకరా నువ్వు, వీళ్ళంతా ఏదో డబ్బులకి ఇది చేస్తూ ఉంటారు, నువ్వు ఆయన నమ్మొద్దు అనే ఫీడ్బ్యాక్లో నాకున్నటువంటి పూర్వ సంస్కారం, ఒక వ్యక్తిని దైవంగా నమ్మే సంస్కారం నాకు లేక ఈ అమ్మల బొమ్మలు నాకు ఎట్టుబడి కాదనే పుస్తకాన్ని నేను తీసుకున్నాను. అలాంటి స్టేజ్ నుంచి ఇప్పుడు అమ్మ తప్పితే ఏమీ లేదనే సర్వస్వం అమ్మాయనే స్థితిలో ఉన్నారు. అది ఇది ఏ సంవత్సరంలో జరిగేది? మొదట్లో మీరు ఆ భావం 61, 62 తర్వాత ఇది అయిపోయిన తర్వాత కొంతకాలానికి నేను కటక్లో ఉద్యోగం చేస్తున్నప్పుడు మనకి జిడ్డు ప్రసాద్ అని ఆయన కటక్లో యూనియన్ బ్యాంక్లో క్లర్క్గా వచ్చాడు. జిడ్డు అనే పేరు అమ్మాయి పెట్టారు. జిడ్డు ప్రసాద్ గా పాపులర్. ఏదైనా ప్రశ్నలు వేస్తే జిడ్డులాగా సమాధానం వచ్చేదాకా వదిలిపెట్టారు కానీ అమ్మాయి పెట్టారని చెప్పాడు. మనకి స్వర్ణోత్సవాలు జరిగినాయి అప్పుడు 73లో. ఆ జరిగినప్పుడు ఆ స్వర్ణోత్సవాల సందర్భంలో మాతృశ్రీ పత్రికని ఎక్కువ మంది చందాదారులు చేయించాలనేది ఆ సందర్భంగా ఒక ప్రణాళిక పెట్టుకున్నారు మన సంస్థ వాళ్ళు, విశ్వజన్య పరిషత్ వారు. ఆ విధంగా మాతృశ్రీ పత్రిక చందాదారుగా నేను మొదటగా చేరడం జరిగింది. ఈయన అంటే అమ్మ మీద నమ్మకంతో కాదు, ఏమీ కాదు, ఈయన ప్రసాదరావు గారు అడిగాడు, ఏదో రోజు కలుస్తున్నాం కదా అనే ఉద్దేశంతో, ఎక్కువ ఖరీదు కాదు కదా అనే ఉద్దేశంతో నాకు కొంత అభిరుచి ఉంది. ఏది? పుస్తకాలు చదవటం, పుస్తకాలు, ముఖ్యంగా రిలీజియస్ బుక్స్ చదివేది. అసలు రెండో కారణం ఏంటంటే, ఈ భోజనానికి టైము హోటల్ పెట్టే టైంకి బ్యాంకు కట్టేసిన టైంకి కొంత టైం ఉంటే మా ఆఫీస్ ఎదురుగా పడియారి లైబ్రరీని ఒక లైబ్రరీ ఉండేది. అది గవర్నమెంట్ లైబ్రరీ. అందులో నేను అరవిందో యోగా, వివేకానంద లైఫ్ వర్క్స్ ఇలాంటి వర్క్స్ చూడటప్పుడు ప్రసాద్ చూశాడు, ఈ జిడ్డు ప్రసాద్ గారు చూసి, ఈ రిలీజియస్ టేస్ట్ ఉంది కాబట్టి ఈ మాతృశ్రీ పత్రికని నేను చదివించాలి అనే బుద్ధి కలిగి నన్ను సందాదారుగా జరిపాడు. మీకు ఇది ఉంది కదా, ఇందులో అమ్మ చాలా బాగా మాట్లాడుతుంది, చాలా ఇదిగా చేస్తుంది అని చెప్పాడు. చెబితే నేను సరే ఊరినే జిజ్ఞాసుగానే నేను డబ్బు కట్టాను. ఆ పత్రిక వచ్చింది. అందులో నాకు నచ్చినటువంటి మొదటి అమ్మ సూక్తి, అనుకున్నది జరగదు, తనకున్నది తప్పదు. ఈ ఒక్క సూక్తి కనుక మనం పట్టుకుంటే మనకి మన కర్మ మనం చేసేది లేదు, అంతా ఆడే చేస్తున్నాడనే శరణాగతి మార్గానికి దాకా తీసుకెళ్తుందనేది నేను విశ్వసించాను. కనుక అమ్మ చాలా గొప్పది అనేది మొదటిగా నాకు ఈ వాక్యం ద్వారా నేను మంచి నమ్మిక కలిగింది ఒకటి. తర్వాత ఇక చాలా కాలం మా నాన్నగారు అమ్మ దగ్గరికి వెళ్తానంటే పర్మిషన్ ఇవ్వలేదు. నేను రామకృష్ణ పరమహంస జీవిత చరిత్ర చదివినప్పుడు సన్యాసాశ్రమం పుచ్చుకోవాలంటే పెళ్ళైన వాళ్ళు భార్య యొక్క పర్మిషను, పెళ్లి కాని వాడైతే తల్లిదండ్రులు పర్మిషన్ కావాలనేది ఏదో చదివాను. అయినా నేను పెళ్ళైన అయినప్పటికీ కూడా పెద్దవాళ్ళు ఉన్నప్పుడు వాడు సలహా లేకుండా వెళ్ళటం ఎందుకని నేను 2-3 సార్లు మా నాన్నగారిని అడిగితే నేను కొంతకాలం పోయిన తర్వాత మళ్ళీ వెళ్తానంటే వెళ్ళడానికి పర్మిషన్ ఇచ్చారు. ఆ విధంగా నేను ఏలూరులో. తర్వాత రెండోది ఏమైందంటే, అనుకోకుండా ఈ మాతృశ్రీ పత్రిక చదివేటప్పుడు మాతృశ్రీ అధ్యయన పరిషత్ ఏలూరు చాలా యాక్టివ్గా ఉన్నట్టుగా అందులో వార్తలు వచ్చాయి. నాకు ఏలూరు ట్రాన్స్ఫర్ అయింది మేనేజర్గా. ఏలూరు మేనేజర్గా ట్రాన్స్ఫర్ అయినప్పుడు అందులో అక్కడ కార్యదర్శి అయినటువంటి టీటీ అప్పారావు గారు ఎక్కడున్నారు అని చాలామంది అడిగితే ఎవడో నాకు చెప్పరా. ఈ మాతృశ్రీ అధ్యయన పరిషత్ ఎక్కడంటే కూడా అడ్రస్ చెప్పరా. నేను ఉద్యోగరీత్యా రైస్ మిల్స్ అని తిరుగుతుంటే అప్పారావు నాయ గారి పైన కాంట్రాక్ట్ చేస్తున్నటువంటి రైస్ మిల్కి వెళితే అక్కడ మాతృశ్రీ అధ్యయన పరిషత్ ఏలూరు అని ఒక బోర్డు కట్టు. అంటే
ఎదగపోయిన తీగగా కాలికి తగిలింది అని ఆయనతో ఏంటి మీ గురించి నేను వచ్చి 3 నెలలు అయ్యింది 4 నెలలు అయింది మీకోసం ఎదుగుతున్నాను ఎక్కడ ఎవడో చెప్పలేదు అన్న. అక్కడి నుంచి చరిత్ర మారింది. ఇక ఇది ఆ చరిత్ర మారితే ఆయన అన్నాడు ఆయనకి ఏంటంటే జబ్బు అని ఎందుకంటే చాలా చాలా పట్టుదలగా ఉండేవాడు. ఎవడన్నా అమ్మ దగ్గరికి వెళ్తానంటే తన సొంత ఖర్చులు పెట్టుకుని తీసుకొచ్చి అమ్మ ఒళ్ళో పడేసేదో సంతోషపడతాడు అనమాట. అది అట్లా చాలా మందిని తీసుకొచ్చి పడేసేవాడు ఇక్కడ. నేను అమ్మ దగ్గర చూడాలి అనే కాంక్ష ఎప్పుడైతే చెప్పానో అంటే వెళ్దాం రేపు వెళ్ళిపోదాం అన్నాడు. నేను అట్లా ఏ రాను, నేను నా అనుభవాలు నేను చూసుకోవాలి, నా అనుభవాలు నేను చూసుకోవాలన్నా. దీనికి పూర్వరంగం అసలు మా నాన్నగారు పర్మిషన్ ఇచ్చే ముందు ఏం జరిగిందంటే శుష్క వేదాంత తమో భాస్కరం అని మలయాళ స్వాముల వారి ఆయన ఈ పుస్తకాన్ని చదవడం తగ్గించింది. అందులో నాకు 2 విశేషాలు జరిగినాయి. అందులో ఒకటి ఏంటంటే ఒక నామాన్ని ఏదైనా సరే అక్షర నామం చేస్తే ఆ దైవాన్ని మీరు రక్త మాంసాలతో చూడగలరు అని రాసింది. అందులో నేను సులభ మార్గం ఎట్లా పట్టుకోవాలి అని చెప్పి మా నాన్నగారు ఏ ఉత్తరం రాసినా నాకు చదువుకునేటప్పుడు కానీ ఎప్పుడన్నా ఉత్తరాలు రాస్తే ఆ రోజుల్లో ఇట్లా టెలిఫోన్లు మాట్లాడేది అవతల వారేయటం కాదు, చిన్న కార్డు బుక్ రాసి పారేసేవారు. దాంట్లో నాకు పెద్ద శ్రీరాముల వారి సహాయం కోరుతానని రాసేవారు అన్నమాట. సరే ఆ విధంగా నేను రామభక్తులు అయ్యామని కనుక శ్రీరామ అనే మంత్రాన్ని మనం 3 లక్షలు చేస్తే మనకి రాముడు రక్త మాంసాలతో పట్టుకోవచ్చు మనం అని చెప్పి నేను ఖాళీగా ఉన్నప్పుడు ఉద్యోగం చేస్తున్నప్పుడు కానీ నడుస్తున్నప్పుడు కానీ శ్రీరామ 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 అనుకుంటున్నాడు అనమాట. అనుకుంటుండగా ఇప్పుడు ఈ అమ్మ దగ్గరికి వెళ్ళాలనేటువంటి ప్రసక్తి వచ్చేప్పుడు నేను అంతకు నేనే చూసి వస్తానని అనుకున్నాను కదా. అమ్మ దగ్గరికి వచ్చేటప్పుడు మా నాన్నగారు పర్మిషన్ ఇచ్చారు. ఆ రోజు విశేషం ఏంటంటే నేను ఇంటి దగ్గర నుంచి బయలుదేరితే గుడివాడ వెళ్ళి బస్సు ఎక్కి మళ్ళీ బెజవాడ రావాలి. మాకు ఉన్నటువంటి బస్సు కనెక్షన్ మధ్యలో సగంలోనే బెజవాడ బస్సు కనుక ఎదురొస్తే ఆపమని అని చెప్తే మా బస్సు గొల్లేపల్లి టు గుడివాడ వెళ్ళే బస్సు వాడు మధ్యలో ఆగి నన్ను విజయవాడ బస్సు ఎక్కించాడు. నేను విజయవాడ నుంచి మళ్ళీ గుంటూరు ఎక్కితే గుంటూరు బస్సులో దిగుతూ ఉండగానే బాపట్ల బస్సు కదులుతూ ఉన్న దాంట్లో రాస్ప్లాంట్ బోర్డు అట్లా అంటే నాకు ఒక రకంగా అన్ని అరేంజ్ చేసినట్టు వచ్చినాయి అనమాట బస్సులు. అమ్మ దగ్గరికి వస్తుంటే ఏమాత్రం ఒక కారు వేసుకొచ్చినాడు ఎంత స్పీడ్గా రాగలుగుతాడో అంత స్పీడ్గా నేను వచ్చేసాను బాపట్లకి. వచ్చి చక్రకేళి కొనుక్కున్నాను. ఎవరో మీలాంటి వాడిని అడిగా అమ్మ దగ్గరికి వెళ్ళాలంటే ఏం చేయాలంటే పెదనదిపాడు బస్సు ఎక్కడ బాబు ఇప్పుడు 1/4 గంటలో వస్తుంది ఇక్కడికి అని చెప్పి పాత బస్ స్టాండ్ బాపట్లలో నాకు చూపించారు. అక్కడ బస్సు ఎక్కి 7వ మైల్ దగ్గర దిగి నడుచుకుంటూ వచ్చేటప్పుడు నాలో నేను ప్రశ్నించుకున్నాను, నేను అమ్మ దగ్గరికి ఎందుకు వస్తున్నాను అని. నేను ఆర్తభక్తున్నా, నాకేం కష్టాలు లేవు. ఆ రోజుని నాకేమి ఆర్తితో నేనేమి రావట్లేదు. అర్ధార్థిన అంటే అమ్మ నాకు కావాల్సింది ఇచ్చింది. నేను 4 డిగ్రీలు కావాలనుకున్నా 4 డిగ్రీలు ఇచ్చింది, 4 పిల్లలు కావాలనుకున్నా 4 పిల్లల్ని ఇచ్చింది. అంటే అమ్మ ఇచ్చేదని ఎందుకంటున్నానంటే నేను అమ్మ దగ్గర రాకపోయినా అమ్మ కంట్రోల్లోనే ఉన్నానని ఇప్పుడు అనుకుంటున్నాను కాబట్టి అనమాట. అప్పటికి ఇంకా నేను అమ్మ దగ్గర రాలేదు, కానీ అన్నీ తర్వాత విశ్లేషణ చేసుకుంటే నాకు అమ్మ నేను కావాలని ఇచ్చిందని చెప్తున్నాను అనమాట. 4 పిల్లలు ఇచ్చింది, 4 డిగ్రీలు ఇచ్చింది, బతకడానికి ఉద్యోగం వచ్చింది, హాయిగా ఉన్నాను. నాకే నేను జ్ఞానిని అని చెప్పుకునే అంత దమ్ము లేదు కనుక నేను జిజ్ఞాసగా వస్తాను అనమాట. అమ్మ ఏంటి అని తెలుసుకోవడానికి జిజ్ఞాసగా వచ్చానని అనుకున్నాను అనమాట మనసులో. తర్వాత ఏమైనా అపేక్షించి వస్తున్నానా అని కూడా ఒక ప్రశ్న వేసుకున్నాను. అమ్మ నుంచి నేనేం కోరుకుంటున్నానని. నాకు చాలా విపరీతమైన కోపం ఉండేది, చాలా పెద్దగా కోపం. అంటే కోపం అంటే కోపం కాదు, అది క్రోధమనే లెక్క. క్రోధం అంటే ఏదైనా కోపం వచ్చినప్పుడు కొంతసేపు కంటిన్యూస్గా కనుక మనిషి ఆ కోపంతో ఊగిసలాడితే అది క్రోధం. అట్లాంటి క్రోధం వచ్చేది అనమాట. అయితే ఈ క్రోధం తగ్గితే బాగుంటుంది అనుకుని వచ్చాను.
అది నేను అమ్మ దగ్గర అపేక్షించి వచ్చిన. ఏ సంవత్సరంలో వచ్చారు మీరు? 1972 జనవరి 12వ తారీఖున వచ్చాను. అయితే అమ్మ అన్నారు, నాన్న రేపు భోగిపళ్ళు పోస్తాం ఉండరా అన్నారు. లేదమ్మా మా అమ్మ నాన్నతో వస్తానని చెప్పాను, వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. తర్వాత 2 నేను బట్టలు గట్ల ఏం తెచ్చుకోలేదు, అందుకని వెళ్ళిపోతానమ్మా అంటే నాకు బొట్టు పెట్టి పంపించారు. అవును, మొదట మీ అమ్మ దర్శనం మీరు ఆవిడని చూడటం ఇక్కడ ఎట్లా జరిగిందంటే, ముందు కిందకి రాగానే నాన్నగారు ఉన్నారు. నాన్నగారితో మాట్లాడాను. ఆవిడ కారణంగా ఉండేవారు కదా. అవును. సరే అక్కడి నుంచి ఇక్కడ పైన దర్శనం కొంచెం లేట్ అవుతుంది, కొద్దిగా ఇక్కడ వెయిట్ చేయమన్నారు. కొంచెంసేపు కూర్చున్నాను, తర్వాత పైకి వెళ్ళమన్నారు. నన్ను నువ్వెవడు ఏంటి ఇట్లాంటివి అడగల. నాకు కూడా ఇష్టం లేదు ఏం చెప్పడం, అసలు అడగలేదు ఎవరు. మామూలుగా పైకి పంపించారు, అమ్మ దర్శనిస్తున్నారు వెళ్ళమన్నారు. వచ్చి అందరిలో ఇక్కడ ఈ వాసల్య హాల్లో వెనక పక్కన కూర్చున్నాం, అందరికంటే వెనక పక్కనే. అప్పుడు అమ్మ వచ్చింది, సోఫాలో కూర్చున్న తర్వాత రామకృష్ణ అన్నయ్య వెనకమాల కూర్చొని నన్ను పిలిచాడు. ఎందుకు పిలిచాడో తెలియదు. మీకు అంతకుముందు ఆయన పరిచయం లేదా? లేదు అసలు. ఓహో. నేను వస్తున్నాననేది అప్పారావు గారికి కూడా చెప్పాలి. అవునులేండి, మీకు అంటే నేను నా సొంతగా రద్దామంటున్నారు కదా, ఎవరితో ఇది లేకుండా. నా సొంత అనుభవాలు ఏంటో అమ్మతో నేర్చుకోవాలనుకున్నాను కదా. అవును. అంతే, ఎవరితోనూ అనుకోను. అంటే నేను అమ్మ దగ్గరికి వచ్చినప్పుడు ఒక అమ్మకి పరీక్షలాగా పెట్టుకున్నాను. అంటే రామకృష్ణ పరమహంస అంటూ చెప్పాడు, ఒక గురువుని ఎన్నుకునేటప్పుడు పరీక్ష చేయటంలో తప్పు లేదు అని. గొప్పవాడైనా కూడా చేసుకోవచ్చు అనేది ఆయన చెప్పిన దాంట్లో ఉన్నటువంటి మాట. నాకు అది బట్టి అమ్మ కనుక దైవం అయితే దైవం ఒకటే, ఆ శక్తి కనుక అమ్మ కనుక అయితే ఈమె రాముడు అయి ఉంటే రాముడన్నా అమ్మన్నా ఒకటే. కాబట్టి ఈమె ఈ ఎడం చేత్తో కోదండాన్ని పట్టుకున్నట్టు ఇట్లా పెట్టాలనుకున్నాం, ఈ చేత్తో అభయాన్ని చూపించాలనుకున్నాం. ఆ రోజు విచిత్రం ఏంటంటే అమ్మ కనీసం 60 సార్లు తక్కువ లేకుండా ఈ అభయహస్తం ఇది నాకు ఇట్లా చూపించాడు. అంటే ఆమె భక్త ప్రియ కాబట్టి మా కోరిక తీసడానికి గదగద అయిపోతున్నా. సరే, రామకృష్ణ పిలిచాడు అన్నారు, పిలిచి ఏమన్నా. అయితే ఇక్కడ ఇంకో విశేషం ఏంటంటే, నేను ఎవరు పరిచయం లేకుండా రావాలనుకున్నాను కదా. అమ్మకు పాదాలకి దండం పెట్టి అటు దాన్ని తూర్పు వైపు దర్వాజా గుండా నేను బయటికి వెళ్ళగానే మన సీతారామరాజు రామకోటేశ్వరరావు గారు సరిగ్గా ఎదురుగా వచ్చారు. ఆయన ఏలూరులో మేనేజరు, నేను మేనేజర్ కాబట్టి మా ఇద్దరికి పరిచయం ఉంది. ఆయన కనుక 2 నిమిషాల ముందు వచ్చినట్టయితే నేను అనుకున్నది జరిగి ఉండేది కాదు. ఏది ఎవరో పరిచయం లేకుండా అమ్మని చూడాలనుకునే కోరిక నెరవేరేది కాదు. ఇది విచిత్రమైనటువంటి ఒక సంఘటనగా నేను భావిస్తాను. అమ్మ నాకు కావాల్సినటువంటి ఈ రాముని యొక్క చిహ్నాలైనటువంటి అభయముద్ర, తర్వాత ఈ బాణాన్ని కోదండాన్ని పట్టుకున్నటువంటి ముద్ర, ఈ 2 చూపించటమే కాకోకుండా సీతారామరాజు రామకోటేశ్వరరావు గారు నా దర్శనం అయిన తర్వాత రావటం అనేటువంటి జరగటం అనేది నాకు చాలా సంతృప్తి కలిగింది మొదటి రోజు. అది దీనికి తగ్గట్టుగా తర్వాత ఇంకొక ఇన్సిడెంట్ కూడా జరిగింది. ముందు ఇది కవర్ చేసి తర్వాత అది చెప్తాను. చెప్పండి. ఇప్పుడు ముందు ఇక్కడ 2వ వచ్చేటప్పుడు మేము ట్రైన్లో పాసింజర్లు ఎక్కాము. ఒక 15-20 మంది లేడీస్, కొంతమంది జెంట్స్. జీపీగా చేస్తున్న రామారావు గారు అని ఒక ఆఫీసర్ ఉండేవారు. ఆయన అంటే ఆర్డీఓ ర్యాంక్ అనమాట జీపీఓ. మేమంతా ఎక్కాం. ఎక్కిన తర్వాత అది మిలిటరీ కంపార్ట్మెంట్ ఏదో అవటం వల్ల ఏమైందంటే అది మాకు తెలియక ఎక్కాము. ఒక మిలిటరీ ఆఫీసర్స్ కొంతమంది పడుకున్నారు, బయట బోర్డు ఏం లేదు. పడుకుని వాళ్ళు లేడీస్కి వాళ్ళకి ఏదో మేము కూర్చోబెట్టాము, నాకు సీట్ దొరకలా. ఆ పడుకున్న ఆయన దగ్గర నేను కాళ్ళ దగ్గర కూర్చున్నా, ఆయనకి ఆనుకోకోకుండా జాగ్రత్తగా ఒదిగి కూర్చున్నా. ఆయన తగలకోకుండా ఊరికనే కూర్చున్నా అనే సాటిస్ఫాక్షనే కానీ పూర్తిగా కూర్చోను. అయితే వాడి దాని కోపం వచ్చి నన్ను సాలాన్ని తిట్టాడు. నువ్వు తప్పు మాట్లాడుతున్నావా అని నేను హిందీలో చెప్పాను. అయినా మళ్ళీ అన్నాడు. ఈసారి కనుకంటే తవడ బాలు పడతాను. వాడు 3 సార్లు అంటాం, నేను తవడ బాలు పట్టడం జరిగింది. అంతకుముందే ఆ మిలిటరీ ఆఫీసర్ ఎట్టాడైతే గొడవ జరిగి ఒకటి కింద తోసారు ట్రైన్లో నుంచి. అక్కడ గొడవ అయ్యింది. ఆర్డీఓ గారు పక్కనే ఉన్నారు. పక్కన మొత్తం కంపార్ట్మెంట్ అంతా మంచి హలకల్లో అయిపోయింది. కానీ నేను దవడ బాలు కొట్టినా వాడు నన్ను మళ్ళీ కొట్ల.
ఇది విచిత్రం అనమాట. ఇక్కడే విచిత్రం ఉన్నదన్నమాట. ఎందుకంటే అమ్మ ఎంటర్ అయింది ఇక్కడికి. ఎట్లా అయిందో చెప్తాను ఇప్పుడు. అది ఈ అయిన తర్వాత ఇక్కడికి వచ్చాం. వచ్చిన తర్వాత ఈ ఇన్సిడెంట్ ఎవరో చెప్పక ముందు నేను వెళ్ళి అమ్మ దగ్గర కూర్చోవాలి, ఏం జరుగుతుందో చూడాలి అని నా ఇదన్నమాట ఆలోచన. సరే నేను అప్పారామయ్య గారు మొత్తం ఇద్దరు ముగ్గురు ఈ రూమ్లోకి వచ్చాం. ఇప్పుడు ఇక్కడ ఇదే రూమ్, ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం రూమ్లో ఇక్కడికి వచ్చాం. ఇక్కడికి వచ్చాము, అమ్మ అటు కూర్చుంది, అక్కడ కూర్చుంది, ఇటు నుంచి వచ్చాము, నేను ఇక్కడ కూర్చున్నాను. కూర్చున్న తర్వాత అప్పారామయ్య మిగతా వాళ్ళంతా వచ్చారు, దండాలు పెట్టుకున్నారు. ఎవరు మాట్లాడలేదు, నేను మిగిలిన చివరికి. సరే నేను కోపదారి నేను చెప్పానుగా మొట్టమొదటిదానిక. సరే అమ్మ ఉదయం ట్రైన్లో అన్నా అంటే అమ్మ ఏమన్నారో తెలుసా, అనరాని మాటలు అంటే ఎందుకు ఊరుకుంటారా అని మళ్ళీ దవడపాలు కొట్టడం విషయాన్ని గురించి రెఫరెన్స్ని ఎట్లా చెప్పారంటే, చేయవలసిన పని గంధర్వులే చేస్తారు అన్నారు. అంటే మనకి వాడు ఎదురు తిరిగి కొట్టకపోవడానికి కారణం తనే అనేది ఇండైరెక్ట్గా అమ్మ చెప్పినట్టుగా నేను భావిస్తాను. ఇది రెండోసారి జరిగిన ఇన్సిడెంట్. మూడోసారి జరిగినప్పుడు ఏమైందంటే మళ్ళీ ఏలూరు నుంచి ఒక 20 మంది 30 మంది వచ్చాం. ఆ రోజు ఇక్కడ అది పులగం తయారు చేశారు ప్రసాదంగా. అమ్మ స్వయంగా ఇంత ప్లేట్లో పెట్టారు, ఇంత ఉందన్నమాట. ఉంటే దాన్ని కలిపేసేసి అందరికి వచ్చిన వాళ్ళందరికీ పెడుతున్నారు. ఇంతమందికి పెట్టినా మళ్ళీ ఎంత ఉందో అంతే ఉంది. మళ్ళీ తర్వాత మేము కాకుండా మళ్ళీ బయట నుంచి వచ్చారు, వాళ్ళకే పెట్టింది, అంతా పెట్టి మళ్ళీ అంతే ఉంది. అంటే అమ్మకి సిద్ధులు ఉన్నాయి. అంటే మొదట్లో మైండ్ రీడ్ చేయగలిగిన సత్తా ఉంది. ఇప్పుడు ప్రత్యక్షంగా అమ్మకి సిద్ధి, సృష్టించగలిగిన సిద్ధి ఉన్నది. అంటే ఈమె సిద్ధురాలు అనేది కూడా నాకు మనసులో తట్టింది. ఒకటి ఆమె రాముడే కాదు, ఇట్లాంటి శక్తులు ఉన్నటువంటి తల్లి అనేది మహాదేవాలు. తర్వాత మనం కాపాడగలిగిన శక్తి అనేది మన రైల్వే ఇన్సిడెంట్ అనేది, ఈ మూడు చాలా గొప్ప మనకు మనసులో నాకు ఒక విశ్వాసం ఏర్పడటానికి కారణమైనవి. తర్వాత ఇందాక నామాన్ని ప్రియత్వాన్ని గురించి చెప్పాను. అమ్మకి సుస్థి చేసినప్పుడు నెల్లూరు డాక్టర్ గారు ఏం చెప్పారంటే, అమ్మకి నామం చేస్తే అప్పుడు హాయిగా ఉంటుందని చెప్పాడు. అమ్మకి ఏ నామం చేస్తే బాగుంటుందంటే, అమ్మకి ఆ నామం ఈ నామం కాదు, జైవమాత శ్రీ అనసూయ అని అమ్మనామమే చేయటం అత్యుత్తమం అనేటట్లు ఒక నిర్ణయానికి వచ్చి ఏలూరులో మేము అధ్యయన పరిషత్ తరఫున ఒక నిర్ణయం చేసాం. ప్రతి ఇంట్లోనూ ఎవరింట్లో వాళ్ళు రోజు 2 గంటలు కూర్చుని కాళ్ళు చేతులు కడుక్కొని నిష్టగా అమ్మకి తగ్గాలి అని సంకల్పం చేసి 2 గంటలు చేయాలి. 24 గంటలు 12 హౌసెస్లో జరుగుతుంది అన్నమాట. 24 hours. ఎందుకంటే ఆయన ఏం చెప్పాడంటే, మీరు నామం చేస్తే ఆమెకి హాయిగా ఉంటుంది ఇక్కడ. నా అనుభవం అది, నాకు రికార్డ్స్ అన్నీ అట్లా చూపిస్తూ ఉంది. మీరు చేసినప్పుడు నామం చేసినప్పుడు ఇక్కడ అమ్మ తగ్గుతూ ఉందని. అంచేత ఈ అమ్మకి 24 గంటలు మనం చేస్తే 24 గంటలు తగ్గుతుందనే విశ్వాసంతో మేము మా ఇంట్లో 2 గంటల నుంచి 4 గంటలు అయితే, ఇంకోటి ఇంట్లో 6 గంటలకి 6 గంటల నుంచి 8 గంటలు, ఒకళ్ళ ఇంట్లో 8 నుంచి 10, అట్లా 24 గంటలు 24 hours చేసాం. చేయటంతో పాటు ఆలోచన గొప్పగా ఉంది. ఎందుకంటే ఎవరిలో వాళ్ళు అట్లా అనుకొని చేయటం అదే, అంటే ఎవరింట్లో ఎప్పుడు చేయలేదు, మేము కూర్చొని నిర్ణయం చేసాం, చేసాము. అది ఇంప్లిమెంట్ చేసి ప్రతి ఆదివారం ఒకళ్ళ ఇంట్లో ఏకాహం చేస్తాం. అందరూ కలిసి. ఆదివారం సెలవులు ఉంటాయి కాబట్టి ప్రతి వాళ్ళు అందరం ఒక చోటకి చేరి ఆ రోజు మహోత్సవంగా అందరూ పొద్దున్న నుంచి సాయంత్రం దాకా, అదే 24 గంటలు 24 hours అంటే 11 ఏకాహాలు చేసాం. మొదటి ఏకాహం చేసే రోజు అప్పారామయ్య గారి ఇంట్లో పెట్టారు. ఆ పెట్టిన రోజున ఏమైందంటే, అమ్మకి ఒక కార్బంకిల్కి కావాల్సినటువంటి ఒక మెడిసిన్ ఇక్కడ దొరకట్లేదు, ఎక్కడన్నా మీకు ఏలూరులో కానీ లేకపోతే విజయవాడలో కానీ ఎక్కడన్నా దొరుకుతామో, ఇది గ్లాస్కో కంపెనీ ఈ ముందు అని చెప్పారు. మాకు నమశివయ్య గారు అని ఒక ఆయన డివోటీ ఉండేవారు ఏలూరులో. ఆ నమశివయ్య గారు తమ్ముడు ది డిప్యూటీ జనరల్ మేనేజర్ ఇన్ గ్లాస్కో, మద్రాసులో ఎక్కడ ఉంటాడు, చాలా మంచి పొజిషన్లో ఉన్నాడు. అతనికి కూడా ఫోన్ చేస్తే ఇక్కడ నెల్లూరులో అమ్మ ఉన్నది, ఇక్కడ గుంటూరులో దొరుకుతాయి, ఇట్లాంటి కొన్ని డైరెక్షన్స్ ఇచ్చారు.
మొత్తానికి వీళ్ళు అన్నయ్య గారు నమస్తే గారు వాళ్ళిద్దరూ ఈ మందుల వేటలో వెళ్ళిపోయారు. ఇక్కడ నిర్వహణ బాధ్యత అంతా నేను చూడాల్సి వచ్చింది. నేను చూస్తానన్నా, ఆదివారం అవటం వల్ల సెలవే కాబట్టి నేను పొద్దు నుంచి సాయం దాకా నేను వచ్చేదాకా నాది బాధ్యత. నేను ఎవడు వచ్చినా లేకపోయినా నేను చేస్తా, అక్కయ్య చేస్తుంది, ఇద్దరు ఉంటాం కాబట్టి మేము నిర్వీకంగా సాగిపోతాం, ధైర్యంగా వెళ్ళడానికి పంపించాం. ఆమె దగ్గరికి ఇక్కడికి వచ్చారు వాళ్ళు, నెల్లూరు వెళ్తే ఇప్పుడు మామూలుగా వీళ్ళు ఏదో మొత్తానికి ముందు తీసుకెళ్ళారు. ఈ లోపల వాళ్ళు మద్రాసు నుంచి వచ్చింది. కానీ అమ్మేమన్నారంటే అపరం అనేది తెచ్చింది ఏమన్నారు. అంటే దీనికి కారణం ఏంటంటే వాడు తగ్గాలనే దీంతో తపన పడుతూ తెచ్చాడు కాబట్టి దానికి పనిచేస్తున్నారని అదే ఏరియామని చెప్పింది. అమ్మ మీ ఆర్తి తపన నామం ఇవన్నీ కూడా కలిసిన మందు కదా అది అనే ఉద్దేశంతో అది తీసుకోండి, అక్కడి నుంచి వచ్చేదానికంటే మద్రాసు నుంచి వచ్చేదానికంటే ఇది తేలికరా అని చెప్పి ఓహో అది వేయటం జరిగింది. తర్వాత అంటే ఇవన్నీ మిస్ అనుకోండి అమ్మకి. సరే మొత్తానికి అది కొంత అనుకూలం అవటం తర్వాత ఇది జరిగింది. అప్పుడు ఏముందంటే అమ్మ అక్కడ వీళ్ళు మేము అక్కడ నామం జరుగుతామమ్మా, మేము వెళ్ళకపోతే ఇబ్బంది అవుతుంది, ఎవరో తెలియదు అని. అసలు విషయం ఏంటంటే నాకు ఏకాహం అంటే తెలియదు ఆ రోజుకి. ఏకాహం అంటే నాకు తెలియదు. అంటే ఏకాహం అంటే ఇట్లా 24 hours ఒకే నామం చేస్తారనే విషయం కూడా తెలియని అంత ఆధ్యాత్మిక అయోమయంలో నేనున్నాను. అప్పటికి మీకు తెలియదు? అప్పుడు తెలియదు. అంటే నా పరిస్థితి అది. అయితే నేను ఇప్పుడు ఈ ఇన్ఛార్జిగా నేనున్నా అక్కడ. అమ్మేమన్నారో తెలుసండి, అక్కడ రామరావు ఉన్నాడు కదా, అక్కడ చూసుకుంటున్నాడులే, మీరు హాయిగా ఉండండి, వెళ్ళకపోయినా పర్వాలేదు అని చెప్పాడు. నాకు ప్రసాద్తో చెప్పాను కదా, మేమిద్దరం జిడ్డు ప్రసాద్ నేను అమల గురించి కానీ లేకపోతే ఆధ్యాత్మిక విషయాలు ఒక పార్టీలో మాట్లాడుకునేవాళ్ళం. అంటే 11 వారాలు మేము కంటిన్యూస్గా ఏలూరులో ఎక్కడో చోట అమనామం జరుగుతుంది అనమాట. అప్పుడు మాకు వచ్చిన అనుభవాలు చాలా చాలా అనుభవాలు ఉన్నాయి. అప్పుడు ఒకరోజు రాత్రి అయితే నేను నా అంతర్లీనంగా విష్ణులోకానికి వెళ్ళినట్టుగా అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మకి ఎందుకు తగ్గించమని మిగతా వాళ్ళని అడిగితే అక్కడికి వెళ్ళి విష్ణులోకంలో తగ్గుతుంది అనేటటువంటి ఎస్యూరెన్స్ కూడా నాకు ఆ అంతర్లీనంగా ఉన్నప్పుడు వచ్చింది. ఇది జరిగినప్పుడు నా చుట్టూతో ఉన్న మనుషులు నా ముఖంలో అనేకమైనటువంటి రంగులను చూసామని చెప్పారు. అట్లా జరిగిన ఏకాహాలు అలా జరిగిన సందర్భంలో ఒకరోజు జరిగిన విశేషమైనటువంటి అనుభవాలు ఇట్లాంటి బోర్డుని మాకు. మీరు అమ్మని దర్శించారు, మీకు మొదట్లో భావాలు ఎట్లా ఉన్నా ఆవిడ శక్తి స్వరూపిణి అన్నీ తెలిసింది, దైవశక్తి ఆవిడలో మూర్తి భవించింది అనేది మీకు అర్థమైంది. మీరు అమ్మ ఏకాహాల్లో వాటిలో పాల్గొంటున్నారు. తర్వాత మా ఇంట్లో కూడా ఒక ఏకాహం చేసాం. అది ఆ రోజు కూడా చాలా అద్భుతమైనటువంటి అనుభవాలు ఉన్నాయి. తర్వాత మీరు అమ్మతో సంభాషణ మీరు ఏ సందర్భంలో చేసినప్పుడు మిమ్మల్ని ఏదైనా ఫలాంది చేయమని ఆదేశించడం కానీ ఎప్పుడన్నా ఆధ్యాత్మిక కాదు లౌకికంగా సంస్థాపరమైన కానీ సరే ఏమన్నా చేశారా? చేస్తే అవి ఏమిటి? మీరు సంభాషణలు అమ్మతో అడిగారు కదా. ఒకరోజు నేను ఒక ఒరియా ఆఫీసర్ వచ్చాం, అతను తెలుగు రాదు. కానీ అమ్మ రూములో మేము వాత్సల్యాలయంలో ఉన్నాం ఇద్దరును, ఏసీ రూములో. అమ్మ ఎవరినే రాకోకుండా మా ఇద్దరికి ఎక్స్క్లూజివ్ ఆ రూమ్లో ఉన్నాం అరగంట పైచలుగా. అరగంట కూడా అమ్మ సంస్థలో ఇది ఎంత విలువ చేస్తున్న డబ్బు, ఇది లక్షలు చేస్తారా, ఇది చేస్తారా అని మొత్తం అమ్మ అసెట్స్ గురించి అన్నిటి గురించి నాకు చెబుతూ వెళ్ళింది. మీతో సంభాషణ చేశారు. అప్పుడు నాకు తెలియదు ఆమె ఎందుకు నాకు ఏం చెబుతా అనుకున్నాను. కానీ నేను ప్రెసిడెంట్ అయిన తర్వాత అమ్మకి నేను ఒకరోజు ప్రెసిడెంట్ అవుతానని ఇవన్నీ నాకు అప్పచెప్పిందాము అనే భావన నాకు తప్పకుండా నాకు అనిపించింది. ఇప్పుడు మీరు ఏ సంవత్సరం నుంచి ఏ సంవత్సరం దాకా విశ్వజనీయ పరిషత్తుకి ప్రెసిడెంట్గా బరువు బాధ్యత నిర్వహించారు? 2000 సెప్టెంబర్ నుంచి 2011 మే 1 వరకు. మీరు విద్యాపరిషత్తు అమ్మ ఏర్పాటు చేసిన మాతృశ్రీ ఓరియంటల్ కాలేజ్ పాఠశాలకి నిర్వహిస్తున్న విద్యాపరిషత్తులో మీరు ఏ బాధ్యతలు నిర్వహించారు? దీనికి ఒక అమ్మని గురించి ఒక హిస్టరీ చెప్పాలి. దీనికి ఇది చాలా సమంజసం అనుకుంటున్నాను. నా ఇంత ఇన్వాల్వ్మెంట్కి కారణం ఏంటంటే అది అమ్మ 1900 ఎప్పుడు దేహాన్ని సాధించింది 85 కదా, జూన్ 12. అయితే 84 మే 5 కానీ లేకపోతే 85 మే 5 కానీ 84 మే 5 అని అనుకుంటున్నా. 84 మే 5 అమ్మ 10,000 మందికి దర్శనం ఇచ్చింది.
ఆ దర్శనం ఇచ్చిన రోజుని నేను ధర్మసూరి అన్నయ్యతో ఒక మాట అన్నా. మనం జగన్మూడి ఎంటర్ అవుతుంటే అక్కడ వేసినటువంటి విద్యా పరిషత్తు కాలేజీకి వేసినటువంటి పునాదులు మనకి దిష్టి బొమ్మలాగా ఎక్కిరించినట్లుగా అనిపించట్లేదా? ఆ సోలు అట్లా పైకి ఏలాడుతూ కింద గోడలు కట్టుకోకుండా ఉంటే అది పూర్తి చేయాలని మనకు అనిపించట్లేదా? ఇదేం బాగాలేదు, అమ్మ దగ్గరికి వెళ్ళి ఆశీస్సులు తీసుకున్నాము, నువ్వు రా చూద్దాం వెళ్దామని ఆయన తీసుకెళ్ళి అక్కడ చూపించిన తర్వాత ఇద్దరం కలిసి వచ్చాం. అమ్మ ఇంకా స్టేజ్ మీద ఉంది. అమ్మ ఇక్కడ స్టేజ్ మీద దర్శనాలు మొదలుపెట్టినప్పుడు వెళ్ళాము. దర్శనాలన్నీ 10,000 మందికి ఇచ్చేటప్పటికి అందరూ వచ్చి పాదాల మీద పుష్పాలు గుట్టబడిపోయింది. నేను పైకి ఎక్కే స్టేజ్ మీదకి అమ్మ దగ్గర పాదాభివందనం చేసి, అమ్మ ఈ కాలేజీల గురించి పట్టించుకోవడానికి మాకు ఆశీస్సులు ఇవ్వమని అడిగి, నేను ఈ కాలేజీల గురించి పడి చచ్చడానికి కారణం ఇది. అమ్మ నా అంతటి నేను వెళ్ళి నాకు ఆశీస్సులు ఇవ్వమని అడిగి ఇవాళ మధ్యలో వదిలిపెట్టడం ఇష్టం లేక నేను నా శాయశక్తిలో ప్రయత్నం చేస్తాను. మీరు విశ్వవిద్యాలయ పరిషత్ ప్రెసిడెంట్గానే కాకుండా విద్యా పరిషత్తుకి అభివృద్ధికి ఇదోతకంగా ఇప్పటికి కూడా మీరు కృషి చేస్తూ ఉన్నారు రకరకాలుగా. కొన్ని విషయాలు నేను అడుగుతాను. అమ్మకి సిద్ధాంతం, అమ్మ చెప్పిన సిద్ధాంతం ఏదైనా ఉందని మీరు నమ్ముతున్నారా? ఉంటే అమ్మ సిద్ధాంతం ఏంటి? ఒక్క మాటలో చెప్పాలంటే అమ్మ సిద్ధాంతం ప్రేమ సిద్ధాంతం. అంతకు మించిన సిద్ధాంతం ఇక ప్రపంచానికి లేదు. తర్వాత మీరు ప్రేమ సిద్ధాంతం అమ్మదని నమ్ముతున్నారు. తర్వాత అమ్మ అనేక రకాల మాటలు చెప్పింది. అమ్మ వాక్యాలు అనే పేరుతో శ్రీపాద గోపాలకృష్ణమూర్తి గారు సంకలనం చేశారు. వివిధ సందర్భాల్లో అమ్మ అందరితో మాట్లాడినవి. ఈ అమ్మ వాక్యాలు సామాన్య మానవుడు వాళ్ళ జీవితాల్లో అన్వయించడానికి సరిగ్గా సరిపోతే అందరూ దాన్ని ఆచరించడానికి అనుకూలంగా ఉన్నాయని మీరు భావిస్తున్నారా? భావిస్తున్నాను పూర్తిగా. నేను జీవిత అనుభవంతో చెప్తున్నాను. ఒకటి అనుకున్నది జరగదు, అనుకున్నది తప్పదు. ఇందాక చెప్పాను. ఆ ఒక్క వాక్యాన్ని పదే పదే మన మనసులోకి తెచ్చుకుంటే ఏ కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఇదంతా అమ్మ ఇచ్చేటటువంటి మాట అనేటువంటి మన తర్వాత వస్తుంది. దీంతో జీవితము జీవనం రెండు నేనే ఇచ్చాను అమ్మ వాక్యం మనకి యథార్థం అనిపిస్తుంది అన్నమాట. తర్వాత అసలు అమ్మ మాటలన్నీ కూడా అనుభవంతో చెప్పిన మాటలు కాబట్టి అవి చాలా ప్రాక్టికల్ అనేటువంటివి అన్నమాట. అది జీవితంలో మనం అన్వయించుకుని తద్వారా మనం మోక్షాన్ని పొందవచ్చు అని. మోక్షం అంటే నా అభిప్రాయంలో అంటే అమ్మ మోక్షత్వమే మోక్షం అన్నమాట ఒకటి ఉన్నది. ఆ మోక్షత్వం అంటే కూడా నేనేంటంటే నా ఉద్దేశంలో మోక్షం అంటే శాస్త్రం చెప్పిన దీంట్లో అహంకార మమకార రాహిత్యమే మోక్షం. వేరే ఇంకో చోట ఏదో కైవల్యం వేరే వైకుంఠంగా ఉందనో లేకపోతే కైలాసంగా ఉందనో ఇలాంటి వాటిని నేను విశ్వసించట్లేదు. అమ్మ కూడా ఎప్పుడూ అలా చెప్పలా. వేరే ఇంకొకటి ఉన్నదని కానీ ఇంకో జన్మే లేదని ఉంటుంది అమ్మ అసలు. అంచేత అంటే దీనికి అమ్మ జన్మ లేదు అనేటటువంటి దాని మీద కొంత కాంట్రవర్సీ ఉన్నప్పటికీ కూడా అమ్మ దృష్టిలో ఇదంతా ఒకటే కంటిన్యూ అనే భావన ఉన్నది. కానీ అమ్మ చెప్పినటువంటి వివరణలో నాకు నచ్చినటువంటి ఇదేంటంటే ఒక సముద్రంలో ఒక కెరట లేచి వచ్చింది. కెరటగా ఉన్నంతసేపు దానికి ఒక రూపం ఉన్నది, దానికి ప్రత్యేకమైనటువంటి ఒక ఇది ఉన్నది. మళ్ళీ అదే కెరటం అందులోకి వెళ్ళిపోయిన తర్వాత అదే కెరటంగా మళ్ళీ రావాలని లేదు. కనుక ఆ సంస్కారాలతో పాటు మిగతా సంస్కారాలు కలిపి ఇంకో కెరటం వస్తుంది. అట్లాగే మన సంస్కారాలన్నీ వెళ్ళి ఈ మహాసముద్రంలో కలిసిపోతాయని అందులో నుంచి ఒక ఉపాధి మళ్ళీ వస్తే అదే ఉపాధితో రావాలని లేదు. వస్తే రావచ్చు కానీ అదే ఉపాధితో రావాలని లేదు అనేది నేను మీ భావన. అమ్మ చెప్పిన మాటను నేను నాకు పూర్తిగా నాకు విశ్వాసంగా సరిపోతుంది. నాకు దీనికి అష్టావక్ర గీతలో ఉన్నటువంటి ఇదే భావాన్ని నేను అన్వయించుకుని నేను అమ్మ చెప్పింది చాలా సమంజసంగా ఉందని ఫీల్ అవుతున్నాను. కృష్ణుడు కానివ్వండి, రాముడు కానివ్వండి, ఈ ఆచారత్రయం కానివ్వండి, లేకపోతే ఉపనిషత్తులు కానివ్వండి, ఈ ప్రపంచానికి ఉంటే మానవాళి గురించి ఆధ్యాత్మికంగా రకరకాలుగా చాలా చెప్పారు. ఆ చెప్పిన దానికి ఈ మధ్యకాలంలో ఉన్న రామకృష్ణ పరమహంస, వివేకానంద, లేకపోతే రమణ మహర్షులు, ఇట్లా షిరిడీ బాబా, వీళ్ళకి భిన్నంగా వీటికంటే ప్రత్యేకంగా అమ్మ చెప్పింది ఏమన్నా ఉందా?
నేను ప్రత్యేకంగా అనుకోవట్లేదు కానీ రామకృష్ణ పరమహంసకి అమ్మకి చాలా దగ్గర సామ్యం ఉన్నాయి. రామకృష్ణ పరమహంస జీవిత చరిత్ర చదివేటప్పుడు మార్క్ చేసుకున్నాం చాలా మాటలు అమ్మ దగ్గరికి ఉన్నాయి. సరే, మనకి శ్రీపాద వారే రమణ మహర్షికి అమ్మ వాక్యాలకి చాలా సన్నిహితమైన సంబంధం ఉందని ఆయన పుస్తకంగా కూడా తీసుకొచ్చారు. కనుక మహాత్ములు ఎవరు చెప్పినా ఒకటే చెప్తున్నారు. కాకపోతే కాలానుగుణంగా కొద్దిగా మార్పులతో ఉండొచ్చు అది చెప్పే విధానం. అమ్మే చెప్పారు, నేను భగవద్గీత దాటి చెప్పలేదురా, భగవద్గీత ఏది చెప్పినో దాన్నే ఈ కాలానికి అనుగుణంగా చెప్పానని అన్నారు. కానీ అమ్మ నేను కొత్త విషయాలను ప్రతిపాదిస్తున్నాను అనేటువంటి మాట అమ్మ కూడా చెప్పలేదు అని నేను అంచేత నాకు ఇందులో నచ్చినట్టు చెప్పనోడు చెప్తాను. అమ్మ మాటలో నాకు ముఖ్యంగా నచ్చినటువంటి మాట అత్యుత్తమైనటువంటిది, నాకు ఆదర్శప్రాయమైనటువంటిది, నా జీవితానికి బాట వేసుకున్నటువంటిది, నేను నమ్మినటువంటి విశ్వాసం. మనం కర్మయోగ్య ముందు అయితే మన అంతరంగం పరిశుద్ధి అవుతుందని మనకి శాస్త్రం చెబుతున్నది. కర్మయోగానికి అమ్మ చెప్పినటువంటి మాట 10 మందితో కలిసి పనిచేయటం, 10 మందితో పనిచేయటం, మమకారాన్ని చంపుకోవటం కాకోకుండా విస్తృతం చేసుకోవటం, ఇదే నేటి మాధవుడుగా మారటానికి సులభమైన మార్గం అని చెప్పి. చాలామందికి ఒక దురభిప్రాయం ఏంటంటే అమ్మ సాధన గురించి మాట్లాడలేదు అనుకుంటారు. కానీ అమ్మ నోటితో చెప్పకపోయినా సాధన గురించి తన పనుల ద్వారా, తన జీవిత విధానం ద్వారా, అప్పుడప్పుడు సందర్భోచితంగా చెప్పినటువంటి మాటల ద్వారా మనకు జీవిత విధానాన్ని స్పష్టంగా సాధనా మార్గాన్ని చెప్పిందని నేను బిలీవ్ చేస్తాను. ఇది ముఖ్యంగా ఈ 10 మందితో కలిసి పనిచేయటం, 10 మంది కోసం పనిచేయటం, ఇది మమకారాన్ని చంపుకోకుండా విస్తృతం చేసుకోవటం అనేది ఇది మంచి మార్గం అని చెప్పటమే కాకుండా సులభ మార్గం అని చెప్పింది. 2 మాటల విశేషణాలు ఇక్కడ అమ్మ ఉపయోగించింది. ఇది మంచి మార్గం, సులభ మార్గం అని. ఇది నేను పదే ఇది కర్మయోగానికి ప్రతీకగా అమ్మ చెప్పిందని నేను విశ్వసిస్తున్నాను. తర్వాత మీకు శరీరాన్ని ఇచ్చిన తల్లి ఉన్నారు, ఈవిడ్ని అమ్మ అంటున్నారు. మీ అమ్మగారికి ఈ అమ్మకి ఏమిటి మీరు వ్యత్యాసం గ్రహించింది? మొదట్లో వ్యత్యాసం ఉండేది కానీ తర్వాత నాకు వ్యత్యాసం అనిపించట్లేదు. మా అమ్మని కూడా ఇక్కడ తీసుకొచ్చాను. మా అమ్మ మీ నాన్నగారు కూడా వచ్చారా? వచ్చారు. ఆయన ఏమన్నారు? మొదట్లో ఇష్టం లేకపోయినా తర్వాత బాగానే స్పందించారు. ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా స్వభావం ఇద్దరే తీసుకొచ్చాను. తర్వాత ఈ ప్రపంచంలో అమ్మను ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా చూశారు. అమ్మను దర్శించిన వాళ్ళలో కొంతమంది అమ్మ మాతృ స్వరూపము అని అందరినీ. నేనే అమ్మని అడిగా, అమ్మ నాకు వాళ్ళు రాజరాజేశ్వరి అంటారు, అది అంటారు, ఇది అంటారు, నాకు ఇవన్నీ నచ్చలేదు, నువ్వు నాకు అమ్మగానే బాగున్నావు అంటే నాకు అదే ఇష్టం రా అన్నారు. అమ్మ అంటే అమ్మ అందరితో అదే మాట అంటారు, సరే మంత్రం కాబట్టి అమ్మ నేను నాకు అమ్మ ఇష్టంగా ఉందంటే అదే బాగుందిరా అన్నారు. అంటే అమ్మ మనం ప్లీజ్ చేయడానికి ఎవరికి ఏది ఇష్టం అంటే అదే ఇష్టం ఉంటుంది. ఇప్పుడు అన్నీ ఆవిడే కనుక అన్ని ఇష్టమే ఆవిడకి, దాని గురించి అది ఆవిడ లేదు కాబట్టి. అట్లాగే మీరు ఎప్పుడన్నా హైమక్కైన బహుశా చూసి ఉండే అవకాశం లేదు. ఇప్పుడు అంటే మీకు సామాన్య మానవులకు ఒక ఆలోచన ఉంటుంది, ఎందుకంటే అందరినీ ప్రేమగా ప్రేమించి అందరినీ సృష్టి మొత్తాన్ని తన బిడ్డలుగా చూసుకునే అమ్మ హైమక్కైకే ఆలయం ఎందుకు కట్టించింది అని, దాని గురించి మీకు మనస్సుకు ఏదన్నా అన్వయం అమ్మ ఈ రకంగా చేసి ఉంటుందని చెప్పిన ఆలోచన ఉంటే చెప్పండి. ఎవరి బిడ్డను తీసుకున్నా అట్లా ఒప్పుకోరు కాబట్టి తన బిడ్డకే చేసిందని అనుకుంటున్నాను. నాన్నగారిని మీరు చూశారా ఎప్పుడన్నా? నాన్నగారితో బాగా సన్నిహిత సంబంధం. ఎందుకంటే మా అప్పారావు గారు అనేవారు నాకు అమ్మ కంటే నాకు నాన్నగారి దగ్గర అనేవాడు. మొదట్లో వస్తే మేము ఆ నాన్నగారి దగ్గర కూర్చొని ఎక్కువ స్పెండ్ చేసేవాళ్ళు. ఆయన వ్యక్తిత్వం ఎట్లా ఉండేది? ఎందుకంటే అమ్మ ఒక రాజరాజేశ్వరిని కొంతమంది, మాతృమూర్తిని కొంతమంది, సామ్యవాదని కొంతమంది, ఆయన బోలా మనిషిలాగా అనిపించేవాడు నాకు. ఆధ్యాత్మికంగా ఏదో ఎత్తైన శిఖరాలు అంటాడనే మాట అనిపించేది కాదు. చాలా మంచి వ్యక్తి అనే ఒక భావన ఉండేది. అంతకన్నా నాకు ఆయన గురించి పెద్దగా అభిప్రాయాలు లేవు. ఓహో. తర్వాత మీరు అమ్మ గౌరవించింది కాబట్టి, అమ్మ చెప్పిందంటే దాంట్లో అర్థం ఉంది కాబట్టి మనం గౌరవించాలనే ఒక భావన ఉంది అంతే. ఆ అమ్మ ప్రేమతో పాటు అమ్మ ఎప్పుడన్నా కోపం ఎవరి మీద, మీ మీద కాదు ఎవరి మీద నా కోపగించుకోవటం చూసారా? నేను 2 సందర్భాల్లో చూసాను. మీకు అభ్యంతరం లేకపోతే చెప్పచ్చు మీరు. ఒకటి ఆదరణాల గురించి కేశవరావు గారిని కొంచెం తీవ్రంగా మాట్లాడటం ఒకసారి ఫోన్లో నేను విన్నాను. ఓహో.
ఆచంట కేశవరావు గారు, డాక్టర్ ఆచంటి కేశవరావు గారు, నరసరాపూర్. ఓహో. తర్వాత అమ్మ తర్వాత రెండు మాకు ఒకరోజు నేను నా పిల్లలతో సహా ఇక్కడికి వచ్చాం. మేము పొద్దున్నే మధ్యాహ్నం భోజనం చేసేసి బయలుదేరి వచ్చాం. సరే ఇక్కడికి వచ్చిన తర్వాత మామూలుగా భోజనం పెడతారు కదా అని మేము మధ్యలో దారిలో ఎక్కడ తినకోకుండానే సరాసరి ఇక్కడికి వచ్చాం. ఆ రోజు ఇక్కడ సినిమా ఆడుతున్నారు. ఓహో. మాకు భోజనం 9:30 దాకా పెట్టలా. అబ్బా. మా పిల్లలు నేను అందరూ అలసిపోయి నిద్రపోయాం. అయ్యో. నిద్రపోతే ఆ అమ్మాయి నన్ను లేపురమను అని పంపించింది. నేను ఎడకోవడం అప్పుడు మళ్ళీ పడుకున్నాను. నిద్రగానే ఉన్నది, యథావిధంగా నిద్రగానే ఉంది. ఆకలితో నిద్రపోయాం. తర్వాత మళ్ళీ ఆ వసుంధరక్కని పంపించి మళ్ళీ పిలిచింది, వెళ్ళాను. అమ్మ స్వయంగా కలిపి భోజనం పెట్టారు. తర్వాత అదే రోజుని హనుబాబుని పిలిచి నీకు అన్నపూర్ణాలయాన్ని గురించి బాధ్యత చెప్పింది, ఇట్లా చేయడానికైనా చూడు ఆ పిల్లలు భోజనం చేయకుండా ఎట్లా అలిసిపోయి నిద్రపోయారు, ఇది బాగాలేదు, నాకు నచ్చలేదు అని చెప్పి కొంచెం తీవ్రంగా మందలించారు. ఇది ఆర్టికల్గా మనకి విశ్వజనీయంలో కూడా వచ్చింది. అదే ఇది మా అమ్మ 100 మంది భోజనం చేసిన వాళ్ళని గుర్తుపెట్టుకోకుండా భోజనం చేయని వాడు ఒకడున్నా కూడా గుర్తుపెట్టగలదు అనేటువంటి విషయం నా విషయంలో లేదు, నాకు అనుభవంలోకి వచ్చింది. చాలా గొప్పగా ఉంది. తర్వాత ఎప్పుడన్నా అమ్మ ఈ 2 విషయాల్లో నేను అమ్మ మందలించడం నేను స్వయంగా చూశాను. అమ్మ ఎప్పుడన్నా దుఃఖించడం చూసారా? దుఃఖించడం అంటే ఎవరన్నా కష్టాల్లో ఉన్నప్పుడు తను కూడా స్పందించడం చూసి, అదే కష్టాలంటే స్పందించడం, సుఖంగా ఆనందంగా ఉంటే ఆనందించడం. ఇంకా మీరు ఏదన్నా మీరు అమ్మను గురించి చెప్పదలుచుకున్న ఏదైనా ఉంటే మీరు. నాకు చాలా అనుభవాలు ఉన్నాయి. అంటే నేను కష్టాల్లో ఉన్నప్పుడు 2-3 సార్లు నాకు అమ్మ నా పట్ల వచ్చి నిలబడి చేసింది అనేటువంటి భావనలు ఉన్నాయి. ఓహో. ఒకటి మా చిన్న బాబు ఫస్ట్ ఫ్లోర్ నుంచి పడిపోయాడు. అబ్బా. ఆ పడిపోయిన రోజుని అమ్మ రామకృష్ణయ్యతో ఇది వాడికి జరగాల్సిన ఇదిరా, అదృష్టవశాత్తు అది వాడికి తప్పించానని మాట అన్నారు. ఇది మాతృశ్రీలో రిపోర్ట్ అయ్యింది. అంటే రామకృష్ణయ్య రాశాడు ఈ మాట. అంటే ప్రహ్లాదుడికి కొండ మీద నుంచి ఇస్తున్నప్పుడు ఎట్లయితే రక్షణ అమ్మ విష్ణుమూర్తిగా ఇచ్చిందో అట్లా నా విషయంలో జరిగింది అనేది మాతృశ్రీలో రాశాడు. చాలా బాగుంది. అది యాక్చువల్గా నేను ఆ రోజు 3 లక్షల రూపాయలు నేను సంతకం కూడా పెట్టే ఓచర్ తీసుకెళ్ళటానికి బందరు. అంటే ఎవడన్నా అటెంప్ట్ చేసేవాడో లేకపోతే ఏమన్నా యాక్సిడెంట్ అయ్యేదో నాకు తెలియదు. కానీ నేను ఇది మా బాబు పడిపోయాడని మా వాళ్ళు అలా మా ప్యూన్లో అరిచారనమాట. అయ్యో పడిపోయాడని అంత పరిగెత్తారనమాట, ఏదో యాక్సిడెంట్ జరిగిందని. అప్పుడు నేను తాళం వేసుకుని ఈ 3 లక్షలు అక్కడికి వెళ్ళి ఇది ఓచర్ని మార్పించి ఇంకొక ఆఫీసర్ని పంపించేసి, నేను వీడు ఏమైపోయాడో తెలియదు, నేను చేతుల మీద వేసుకుని సరాసరి వెళ్ళి ఒక రిక్షా వాడిని ఎక్కువ సరాసరి మా వాళ్ళు స్కూటర్లో మీద ఎక్కే లోపలే నేను రిక్షా ఎక్కి మా హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయా. అదే ఆటో మా 2 వీలర్ మీద వచ్చే దానికంటే నేను ఆటోలో ముందుకెళ్ళా డాక్టర్ దగ్గరికి. అంత క్విక్గా ఆ బీపీ కంట్రోల్ చేసి, నాకు బీపీ వచ్చినట్టు కూడా నాకు తెలియదు, ఆ హడావిడిలో తీసుకున్నాను. అట్లా జరిగింది అనమాట. ఈ ఇన్సిడెంట్లో అమ్మ చెప్పేది ఏంటంటే వాడికి జరగాల్సింది ఇది, నేను రక్షణ ఇచ్చానని ఇండైరెక్ట్గా, అంటే డైరెక్ట్గా అమ్మ చెప్పరు కదా ఇప్పుడు. తర్వాత ఇన్నాళ్ళ మీ తర్వాత ఒకసారి ముఖ్యమైనటువంటిది మా ఉద్యోగ నిర్వహణ విషయంలో రూర్కెలాలో మా స్టాఫ్ ఒక 4 రోజులు ఆఫీసులో పడుకున్నారు. అది అక్కడికి వెళ్ళి నేను ఇక యుద్ధానికి సిద్ధమయ్యి 6 గంటలకు బయలుదేరటానికి టిఫిన్ చేసి వెళుతున్నాను అనమాట. అమ్మ మనకి ఒక సంప్రదాయం ఉంది కదా, వెళ్ళేటప్పుడు నమస్కారం పెట్టుకుని అమ్మతో ఈ కష్ట సుఖాలని నాకేం లేదు నీకేను, ఏదైనా నా మంచి వచ్చినది ఇదే, చెడు వచ్చినది ఇదే, నేను బయలుదేరిపోతున్నాను అని చెప్పి నమస్కారం పెట్టుకుని వెళ్ళబోతున్నాను. అప్పుడు వెంటనే వెనకమాల ఒక ఫోన్ వచ్చింది. వెనకమాల మా ఆవిడ పిలుస్తాను, ఫోన్ వస్తుంది, చూశాడు అని. సరే మరి వెనక్కి వచ్చి చూస్తే మా సెంట్రల్ ఆఫీస్ నుంచి మా పర్సనల్ ఆఫీసరు ఫోన్ చేసి అది నిన్న సెటిల్ చేసాము, నువ్వు వెళ్ళవసరం లేదని చెప్పాను.
వెళితే అక్కడ చాలా యుద్ధం అయ్యేది అనమాట. అంటే నేను కొంతమంది సస్పెండ్ చేయటం, లేకపోతే 144 సెక్షన్ తీసుకురావటం, అట్లాంటికి నేను మెంటల్గా ప్రిపేర్ అయ్యి వెళుతున్నాను అనమాట. 330 కిలోమీటర్లు కారులో వెళ్ళాలి రూర్కెలాకి, భువనేశ్వర్ నుంచి. అట్లాంటప్పుడు ఇది నాకు వెళ్ళకోకుండా తప్పడం కేవలం అమ్మ యొక్క ఆ నిమిషంలో ఒక్క నిమిషం కనుక దాటిపోతే నేను వెళ్ళిపోయేవాడిని. అసలు కంట్రోల్ లేదు. ఆ రోజులు ఈ సెల్ ఫోన్ లేవు, అదే ఎస్టీడీ ఉండేది, అది కూడా అన్ని చోట్లకు ఉండేది కాదు, అంచేత ఇబ్బంది అయ్యేది అనమాట. కానీ ఇట్లాంటి రక్షణ మనకి అమ్మ ఎప్పుడు ఇచ్చింది అనేది ఒక విశ్వాసం. తర్వాత ఇన్నాళ్ళ మీ అమ్మతో ఉన్న మీ సహచర్యంలో ఈ అమ్మ యొక్క దీంట్లో అనుభవించిన దీనికంటే చాలా ముఖ్యమైనది ఒకటి ఉంది. ఇంకా వీటన్నిటికంటే నా మనసులో బాగున్నది. ఇప్పుడు ఒక ఆర్టికల్ కూడా రాయమంటున్నారు, చెప్పండి. మన సుబ్రహ్మణ్య అన్నయ్య. ఇదేంటంటే మా నాన్నగారికి లైట్గా పక్షపాతం వచ్చింది. నేనేమో భువనేశ్వర్లో ఉన్నా. అమ్మని 6 నెలలు పైచలుగా దర్శనం చేసుకోవాలి ఒకసారి. నాకు అంటే నీ పాద కమల సేవయు నీ పాదార్చికులతోటి నెయ్యము నితాంతాపార బోద్ధయ్యను తాపసమందాల నాకు దయసేవ కదని అంటున్నారు కదా భాగవతంలో. అమ్మ పాదాలను చూడలేకపోయానని తపన పెరిగింది. సరే ఒకరోజు నాకు కల్లో కూడా అమ్మని నేను అమ్మ నీ పాదాలు నాకు అర్చించుకోవాలని అనుకోవటం. ఆ మరుసటి రోజు ఏం జరిగిందంటే పుష్పగిరి స్వామీజీ భువనేశ్వర్ వచ్చారు. ఆ పుష్పగిరి స్వామీజీని రిసీవ్ చేసుకుంటానికి అక్కడ ఉన్నటువంటి రామమూర్తి గారు అనేటువంటి చీఫ్ సెక్రటరీ దానికి ఆహ్వాన సంఘానికి ప్రెసిడెంట్. ఇంకా ఒక ఐఏఎస్ ఆఫీసర్ తెలుగు ఆయన విజయనగరం ఆయన దానికి కార్యదర్శి. ఇలాంటి వాళ్ళందరూ కలిసి ఆయన పుష్పగిరి స్వామీజీని అక్కడ తీసుకొచ్చారు. కానీ నేను ఇక్కడ అమ్మ పాదాలను పూజించాలనుకున్నాను కదా, అక్కడ విశేషం ఏం జరిగిందంటే మొదటి పాద పూజ నాకు ఇచ్చారు. ఏది చీఫ్ సెక్రటరీ, ఐఏఎస్ ఆఫీసర్లో బోర్డంతా ధనాన్ని ఇచ్చినటువంటి మార్వాడీస్ ఇదంతా ఉండగా మీకు ఇచ్చారు, అనుకోకపోకుండా నాకు ఇచ్చారు. అది అంటే ఇది కేవలం నేను అమ్మ పాదాలను అర్చించుకోవడానికి పడిన తపన నాకు ఆ రూపేణ నాకు అక్కడ సమకూడిందని నాకు ఇచ్చారు. ఇది కేవలం అమ్మ యొక్క అనుగ్రహం అనేటువంటి నా భావన. తర్వాత అట్లాంటిది ఇంకొకటి ఉన్నది అనమాట. మా నాన్నగారు ఇక్కడ ఇది చేశాను కదా, అంచేత నాకు నేను రీజనల్ మేనేజర్గా భువనేశ్వర్ నుంచి హైదరాబాద్ వెళ్ళాలి. 2 days మాకు మీటింగు. మళ్ళీ మరుసటి రోజు వెళ్ళి మాకు అక్కడ మేనేజర్స్ కాన్ఫరెన్స్ పెట్టి ఇక్కడ ఈ కాన్ఫరెన్స్లో జరిగిన టార్గెట్స్, ఇక్కడ ఏం జరిగింది మేము వాళ్ళకి కమ్యూనికేట్ చేయాలి, వెంటనే వెళ్ళాలన్నమాట. అయితే ఏం జరిగింది, నాకు అమ్మని చూడాలి ఉంది. మరి నాన్నగారు కన్న తండ్రి గారు బెడ్ రిడన్గా ఉన్నారు. భౌతికంగా మనం ఆయన్ని పలకరించాల్సిన బాధ్యత ఉంది. అంటే నేను హైదరాబాద్లో బయలుదేరి ఇక్కడికి వచ్చి ఇక్కడి నుంచి మళ్ళీ గుడివాడ పామరం మధ్యలో ఉన్న పల్లెటూరుకి వెళ్ళి ఆయన చూసుకుని మళ్ళీ సాయంత్రం 10 గంటలకి కోనార్క్ ఎక్స్ప్రెస్లో ఏలూరు ఎక్కాలి. ఇది చాలా హెక్టిక్ ప్రోగ్రామ్. నేను హైదరాబాద్లో బయలుదేరేటప్పుడు అమ్మని ఒక కోరిక కోరా అనమాట. అమ్మ నేను అక్కడి నుంచి నేను కష్టపడి వస్తున్నాను, ఇక్కడికి వస్తే ఎంతమంది జనం ఉంటారో నాకు తెలియదు, కనీసం ఒక 5 నిమిషాలన్నా ఇంటర్వ్యూ దొరకాలని కోరుకుని వస్తున్నాను. కానీ అమ్మ అనుగ్రహం ఉండి 2 కాళ్ళు నా తొడల మీద పెట్టి ఒక అరగంట సేపు అమ్మ దగ్గర కూర్చుంటే అంత హాయిగా ఉంటుంది అని భావన చేస్తూ వచ్చా బస్సులో. ఇక్కడికి వచ్చాను. రాగానే రామకృష్ణ నేను స్నానం చేసి రానే అన్నాడు. స్నానం చేసి పైకి ఎక్కగానే అమ్మ రారా అంది. లోపలికి వెళ్ళాను ఈ రూమ్లోనే. ఈ రూమ్లో కూర్చుంటే 2 కాళ్ళు తీసుకొచ్చి అడగానే లోపల పెట్టింది. వసుంధరక్కకి ఏదో పని చెప్పి పంపించేసింది. రామకృష్ణ ఇక్కడికి ఊరికి పంపించింది. నేను ఆ అరగంట సేపు మాట్లాడుకోకుండా అమ్మ పాదాలను చూస్తూ అలా ఉన్నాను. ఒక పాదం గులాబీ పువ్వుల్లాగా, ఒక పాదం ఇంకా కొంచెం వేడిగా, అట్లా 2 పాదాలు, ఒకటి చల్లగా ఒకటి ఇది, ఒకటి కోమలంగా కొంచెం గరుగ్గా, అట్లా 2 పాదాలు అరగంట సేపు అలాగా చూస్తూ ఉన్నాను అనమాట. ఇది నాకు జీవితంలో తలుసుకున్నప్పుడల్లా నాకు ఆర్ద్రం అయిపోతున్న మనస్సు, కళ్ళలో ఒక రకంగా ఆనంద బాష్పాలు
చాలా చాలా మీరు మనసులో కోరుకున్న కోరికను అమ్మ ఆ రకంగా అట్లా మీరు అనుగ్రహించింది. అడగకుండానే తీర్చింది. అనుగ్రహం ఇచ్చింది. తర్వాత ఇక్కడి నుంచి నేను సరాసరి వెళ్ళటం, మా నాన్నగారు నా చూడటం, మళ్ళీ బయలుదేరి వెళ్ళటం. అక్కడ ఏలూరులో నేను టైం లేదని చెప్తే లక్ష్మణ యతీంద్రుల వారు స్వయంగా వచ్చి నాకు ఆయనే సీతారాం గారు ఇద్దరు వచ్చి ఏలూరు స్టేషన్లో నాతో అరగంట సేపు మాట్లాడి నన్ను కోనార్క్లో ఎక్కించి పంపించారు. ఓహో, అంత అనుగ్రహం కలిగి అట్లాగే కలిగి అమ్మ అనుగ్రహం ఆ రకంగా మీ మీద వర్షించింది. చాలా బాగుంది. మీరు భవిష్యత్తులో అమ్మను చూడాలనుకునే వాళ్ళకి, చూడబోయే వాళ్ళకి ఈ అనుభవాలతో మీరు ఇచ్చే సూచన, సలహా, సందేశం ఏదైనా ఉంటే అమ్మను గురించి చెప్పండి. ఏ మహాత్ముడైనా సరే గౌరవించటం అంటే వాళ్ళు చెప్పినటువంటి సందేశాలను పాటించడం నా పరమమైనటువంటి విశ్వాసం. అమ్మ చెప్పేది మనకి ఇక్కడ 3 గంటలు మోగినంత వరకు నేను మిమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్తారా అన్నారు. నేను గుళ్ళోకి వెళితే నా పిల్లలకి ఇది కావాలని కోరను. అనసూయేశ్వరంలోకి వెళితే 3 గంటలు ఖచ్చితంగా 3 సార్లు 9 సార్లు మోగించితే కానీ నాకు తృప్తిగా ఉండదు. అమ్మను దర్శించడం కంటే నాకు ఆ 3 గంటలు కొట్టడం ఇష్టం. ఆ 3 గంటలు ఓంకారాన్ని స్పందిస్తాయి, 3 రకాలుగా స్పందిస్తాయి. అంటే నేను చదువుకున్నటువంటి శాస్త్రం అనండి, లేకపోతే ఏమన్నా కానీ ఊరినే ఒక సందర్భంలో నేను చెప్పాను అన్నమాట. గోపికల భక్తికి మన భక్తికి తేడా ఏంటి అంటే, గోపికలు కృష్ణస్వామి యొక్క కోరికనే తన కోరికలుగా చేసుకున్నారు అని ఒకసారి చెప్పి ఆయనతో ఒక 15 రోజులలో 15 రోజులలో ఉపదేశాలు అనే పుస్తకంలో అది ఇట్లా ఉందని చదివి వినిపించాను. నేను ఊరిగా నిన్న నేను గుళ్ళోకి వెళ్తే ఏం చేస్తావు అనేది సందర్భంలో వచ్చింది. నేను వెళ్తే ఇట్లా చేస్తాను. ఆయన అది కనెక్ట్ చేసి అంటాడు, అంటే నువ్వు అమ్మ కోరికలో నీ కోరికని మిళితం చేసావు కాబట్టి నీ భక్తి గోపిక భక్తిలో ఉన్నాను అన్నాడు అన్నమాట. అంటే ఏంటంటే మనం చేసేది మనం ఎప్పుడైతే అమ్మను నమ్ముకుంటామో ఆమె యోగక్షేమం వహామ్యహం అని కృష్ణావతారంలో ఇచ్చిన హామీ ఉంది కదా. మనం దాని గురించి పదే దాని గురించి అడగాల్సిన అవసరం లేదు. తర్వాత మన ప్రారంభ కర్మ ప్రకారంగా ఏది జరుగుతుందో అది జరగాల్సింది జరుగుతుంది అని అది అనుకున్నది జరుగుతుంది. తనకున్నది తప్పదని మొదటపట్టే అనుకున్నాను కదా నేను. అంచేత దాని గురించి నాకు ఇది కావాలి అది కావాలని అడగను నేను. ఇప్పుడు అదేదో జరగాల్సింది జరుగుతుంది, నాకు తెలుసు. అంటే అమ్మ ఇంకొక మాట కూడా చెప్పారు, మీరు అడిగితే అడిగింది ఇస్తాను, లేకపోతే మీకు కావాల్సింది నేను ఇస్తాను అని మనకు అంత హామీ ఇచ్చిన తర్వాత ఆమెను పట్టుకుని ఊరే కాడు మన టైం వేస్ట్ చేసుకోవడం వేస్ట్. అంతకంటే మనం అమ్మ నువ్వు మమ్మల్ని చూసుకోమను అని ఒక మాట చెప్పేసి కాళ్ళ మీద పెట్టడం, ఆ శరణాగతి మార్గం మనకు మంచిదని నా ఉద్దేశం. శరణాగతి మార్గం మంచిదనేది మీ ఉద్దేశం. అదే మీరు ఆ శరణాగతిలో మళ్ళీ శరణాగతి కేవలం ఊరినే భక్తిగా కాకుండా సేవ చేయాలనేది మీ ఉద్దేశం. అది ఆ సేవ చేస్తూ ఉంటే ప్రతి వాళ్ళలో ఉన్న చైతన్యం అదే నేను అమరూపంగా మనకు దర్శనమిస్తుందని నా భావి. నేను ఇప్పుడు నా ప్రయాణం ఆ వైపుగా ఉంది. భవిష్యత్ తరాలకి ఈ రకమైన సందేశాన్ని మీరు ఇచ్చారు, చాలా సంతోషం. మీరు మీ యొక్క అమూల్యమైన సమయాన్ని మా కోసం వెచ్చించి చక్కగా మీ అనుభవాల్ని మాతో పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు. మీపై, మాపై, ఈ సృష్టిపై ఆ జగజ్జనని కరుణ సదా వర్షించగలందుకై అమ్మని సదా అందరం ప్రార్థిద్దాం. జై హో మాత. నమస్తే. మరొకరి అనుభవాలతో మళ్ళీ కలుసుకుందాం. జై హో మాత. మీ రావురి ప్రసాద్. రండి రండి జిల్లెల్ల మూడి, లెండి నిద్రను వీడి, అన్నలారా 2 కన్నులారా మీరు అమ్మను కంటారు, అమ్మవారంటారు. రండి రండి జిల్లెల్ల మూడి, లెండి నిద్రను వీడి, రండి
రండి జిల్లెల్ల మూడి లెండి లెండి నిద్రను వీడి రండి రండి జిల్లెల్ల మూడి లెండి లెండి నిద్రను వీడి